వెల్కమ్ టు మన టీవీ. గురుకుల ఉద్యోగుల గైడ్లో భాగంగా నేడు ఈ యొక్క తెలుగు విద్యార్థుల కోసం టీపీటీ ఉన్నటువంటి విద్యార్థుల కోసం ఈరోజు మనము కాకతీయ అనంతర యుగంలో భాగంగా ఇలా తెలంగాణ కల్చర్లో భాగంగా తెలంగాణ చరిత్రను మనం ఇవాళ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనకు ఆ విషయాలు చర్చించడానికి మన సీనియర్ ఫ్యాకల్టీ జితేందర్ రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. అలాగే మీరు ఈ యొక్క కింద స్క్రోలింగ్ అవుతున్నటువంటి నెంబర్లకి చివరిలో కాల్ చేసి మీరు మీ యొక్క డౌట్లను కూడా క్లారిటీ చేసుకోవచ్చు. ఇక్కడ అంశాలను కూడా మీరు మీ యొక్క వచ్చే అనుమానాలన్నీ కూడా సార్ ద్వారా ఫోన్ ద్వారా మీరు ఆ అంశాలని క్లియర్ చేసుకోండి. సార్, మనం లాస్ట్ క్లాస్లో కాకతీయుల గురించి చూసి ఒక ప్రయత్నం చేసినాం. దానిలో భాగంగా కాకతీయుల కాలంలో ఉన్నటువంటి సాహిత్యం ఏమిటి, వాళ్ళ కాలంలో ఎలాంటి చెరువులు నిర్మించారు, అలాగే వాళ్ళ కాలంలో కళల అంటే రామప్ప గుడి కానీ వేయి స్తంభాల గుడి కానీ వాటి గురించి కొంత వివరించి ఒక ప్రయత్నం చేయండి సార్. మనకి కాకతీయుల కాలంలో వివిధ చెరువుల నిర్మాణం జరిగింది. కాకతీయులు చెరువుల నిర్మాణాన్ని ఒక పుణ్యకార్యంగా ప్రచారం చేశారు. ఒక పుణ్యకార్యంగా అంటే ఒక చెరువు నిర్మించిన వారికి అశ్వమేధ యాగం చేసినంత ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుందని చెప్పడం జరిగింది. దాంతో అనేక మంది పోటీలు పడి మరి తెలంగాణ ప్రాంతంలో చెరువులు నిర్మించారు. మన తెలంగాణలో ఈ రోజుల్లో మనం చూస్తున్న చెరువులన్నీ కూడా కాకతీయుల కాలంలో నిర్మించబడ్డాయి. ప్రతి ఊరికి ఒక చెరువు ఉండాలనే లక్ష్యంతో ఈ యొక్క కాకతీయులు ఈ చెరువుల నిర్మాణం చేపట్టడం జరిగింది. మనం ఈ కాలంలో మనకు ముఖ్యంగా తీసుకుంటే కేసరి సముద్రాన్ని మొదటి ప్రోడరాజు నిర్మించాడు. అదేవిధంగా పాకాల చెరువును జగదల ముమ్మడ అనే యొక్క గణపతి దేవుని యొక్క సేనాని నిర్మించాడు. అదేవిధంగా రామప్ప చెరువును గణపతి దేవుని సైన్యాధిపతి అయిన రేచట రుద్రుడు నిర్మించాడు. అదేవిధంగా మనకు లక్నవరం చెరువును ప్రతాపరుద్రుడు నిర్మించాడు. అదేవిధంగా మనకు బయ్యారం తర్వాత ధర్మసాగర్ చెరువులను మైలాంబ గణపతి దేవుని సోదరైన మైలాంబ నిర్మించడం జరిగింది. ఇవి మనం ప్రధానంగా ఇదివరకు ఈ యొక్క బయ్యారం చెరువును ఎవరు నిర్మించారనే గతంలో ప్రశ్నలు వచ్చింది. అదేవిధంగా లక్నవరాన్ని ఎవరు నిర్మించారు, ఇట్లా మనకు ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అభ్యర్థులు గమనించాలి. తర్వాత ఈ కాలంలో సాహిత్యపరంగా తీసుకుంటే కాకతీయుల కాలంలో బ్రహ్మాండంగా తెలుగు సాహిత్యం కానీ సంస్కృత సాహిత్యం కానీ పోషించబడింది. తర్వాత ఈ కాలంలో అనేక మంది సంస్కృత కవులు ఉన్నారు. మనం ముఖ్యంగా తీసుకుంటే మొదటి ప్రతాపరుద్రుడు లేదా రుద్రదేవుడు ఈ యొక్క సంస్కృత భాషలో నీతిసారం అనే గ్రంథాన్ని రచించాడు. అదేవిధంగా మనకి ఈ కాలంలో మరొక కవి ఉన్నాడు, ఆయన పేరు విద్యానాథుడు ప్రతాప రుద్ర యశోభూషణం అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని రచించాడు. తర్వాత మరొక కవి పేరేంటంటే వినుకొండ వల్లభార్యుడు అనే కవి ఈ యొక్క సంస్కృత గ్రంథమైన ప్రేమాభిరామాన్ని ఆ యొక్క ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. క్రీడాభిరామం అనే గ్రంథంగా ట్రాన్స్లేట్ చేశాడు. క్రీడాభిరామం అనేది ఒక వీధి నాటకం. ఇది హనుమకొండ ప్రజల యొక్క సాంఘిక జీవితాన్ని తెలియజేస్తుంది. అయితే దీనికి ఇతివృత్తాన్ని ఏంటంటే ప్రేమాభిరామని రాసినవాడు రవిపాటి త్రిపురాంతకుడు. తర్వాత మనకు అదేవిధంగా ఇంకొక గ్రంథం ఏంటంటే పాల్కురికి సోమనాథుడు అనే గొప్ప కవి ఈ కాలంలో ఉన్నాడు. పాల్కురికి సోమనాథుడు బసవ పురాణము, పండితారాజ్య చరిత్రము, అనుభవసారము, వృషాధిప శతకము అనే గ్రంథాలు రచించాడు. ఈయన గొప్ప శైవ కవి. అదేవిధంగా ఈ కాలంలో ఇంకా గొప్ప కవులు ఉన్నారు. వాళ్ళలో మనం తీసుకుంటే ఈ కవుల్లో మనకు జాయప సేనాని ఉన్నాడు. జాయప సేనాని ఈయన గణపతి దేవుని యొక్క గజసాయిని అని ఏనుగుల పరిరక్షకుడు. ఈయన నృత్యరత్నావళి, గీతరత్నావళి, వాద్యరత్నావళి అనే గ్రంథాలు రచించాడు. గీతరత్నావళి అనేది యొక్క సంగీతానికి సంబంధించిన గ్రంథం. అదేవిధంగా వాద్యరత్నావళి అనేది వాయిద్యాలకు సంబంధించిన గ్రంథం. అదేవిధంగా నృత్యరత్నావళి అనేది నృత్యానికి సంబంధించిన గ్రంథం. అంటే ఆ కాలంలో నృత్య రీతులను, నృత్య పద్ధతులను, వివిధ లోకల్గా ఏ నృత్యాలు ఉన్నాయి, ఆ కాలం నాటి నృత్య విధానం గురించి మొత్తం కూడా జయాప సేనాని తన గ్రంథమైన నృత్యరత్నావళిలో పేర్కొనడం జరిగింది. ఈ నృత్యరత్నావళిలో మనం ప్రధానంగా తీసుకుంటే ఆనాటి మార్గదేశీ రకరకాల అభినయాలు, మార్గదేశీ అభినయం, తర్వాత కిరణాలు, తర్వాత అంగహారాలు మొదలైన వాటి గురించి ఆయన వివరించాడు. అదేవిధంగా మనకు కందుకము, రాసకము, చిందు, పేరణ, కోలాటము మొదలైన యొక్క లోకల్గా ఉన్న నృత్యాల గురించి కూడా ఈ యొక్క ఆ కాలంలో ఆయన వివరించడం జరిగింది. ఈ విధంగా జాయప సేనాని తన నృత్యరత్నావళి అనే గ్రంథం అంత గొప్ప గ్రంథం భారతదేశంలో లేదు. అదే టాప్ గ్రంథం ఆ రోజుల్లో.
ఈ నృత్యరత్నావళి ఆధారంగానే రామప్ప దేవాలయంలోని శిల్పాలు చిత్రీకరించబడ్డాయి. అయితే మనకి ఇక్కడ ఇవి మనకు సాహిత్యానికి సంబంధించి. తర్వాత మనకి ఇంతేకాకుండా ఈ కాలం నాటి దేవాలయాలు తీసుకుంటే దేవాలయాల్లో మనకు మొట్టమొదటి దేవాలయము రుద్రదేవుడు హనుమకొండలో నిర్మించిన 1000 స్తంభాల గుడి లేదా రుద్రేశ్వర దేవాలయం. అది క్రీస్తకం 1163 సంవత్సరంలో రుద్రదేవుడు తాను చాళుక్యుల నుంచి స్వాతంత్రాన్ని ప్రకటించుకున్న సందర్భంలో తనకు విజయ సూచకంగా ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఇది ఒక త్రికూటాలయం. 3 దేవతలు ఉంటారు. ఒకరు శివుడు, రెండవడు కేశవుడు, మూడవడు సూర్యుడు. ఈ విధంగా త్రికూటాలయాన్ని ఆయన నిర్మించాడు. ఈ విధంగా ఈ ఆలయానికి రుద్రదేవుడు మదిచెరువులు అనే గ్రామాన్ని తన పోషణకు గాను ఇవ్వడం జరిగింది. తర్వాత మనకు రెండో దేవాలయం వచ్చేసి రామప్ప దేవాలయం. రామప్ప దేవాలయము పాలంపేటలో నిర్మించడం జరిగింది. పాలంపేటలో గణపతి దేవుని యొక్క సైన్యాధిపతి అయిన రేచర రుద్రుడు 1213 సంవత్సరంలో నిర్మించాడు. ఈ దేవాలయంలోని నంది ప్రత్యేకత ఏంటంటే, నంది మన ప్రేక్షకులు అంటే పోయిన వాళ్ళు ఎవరైతే అక్కడ దర్శిస్తారో మనం నంది వైపు చూస్తే అది మనం ఎక్కడి నుంచి నంది వైపు చూసినా అది మన వైపే చూస్తున్నట్టు ఉంటుంది. కాబట్టి ఈ దేవాలయం ప్రాధాన్యమైనది. ఇంకా మనకు అనేక దేవాలయాలు ఉన్నాయి. మనకి పిల్లలమరిలోని ఎరికేశ్వర నామేశ్వర దేవాలయాలు, అదేవిధంగా ఈ యొక్క పంచీశ్వర దేవాలయము, అదేవిధంగా ఇంకా తెలంగాణ ప్రాంతంలోని అనేక శైవ దేవాలయాలు ఈ కాలంలో నిర్మించబడ్డవే. తర్వాత మనకు కాకతీయులు తమ యొక్క రకరకాల ఒక్కొక్క రాజవంశం ఒక్కొక్క శైలిని అనుసరించినట్టే కాకతీయులు కూడా చాళుక్య శైలిని అనుసరించడం జరిగింది. ఈ విధంగా చాళుక్య శైలి తర్వాత రెండో శైలి ఏంటంటే వేసర శైలిని వీరు అనుసరించి తమ నిర్మాణాలు చేయడం జరిగింది. ఇక్కడ మనకు ఈ యొక్క ప్రబంధ రచన అనేది కూడా ప్రధాన కారణం కాబట్టి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సాహిత్యం కానీ ఒక కళ కానీ అలాగే చెరువుల నిర్మాణం. అయితే ఇక్కడ మనం ఈ అంశాన్ని చూసినప్పుడు ఒక సప్తాంగాన్ని ఒక వ్యవస్థ కనిపిస్తే మనకు ఆ సప్తాంగం గురించి ఒక చిన్న వివరణ ఇస్తారా సార్ కొంచెం? అంటే పరిపాలనలో సప్తాంగ సిద్ధాంతాన్ని అనుసరించేవారు. పరిపాలనలో అంటే రాజుతో పాటు 7 అంగాలు ఉంటాయి. రాజు ఒక అంగం మాత్రమే. రాజుతో పాటు ఈ యొక్క దుర్గము, తర్వాత సైన్యము, తర్వాత కోశాగారము, ఆ తర్వాత మంత్రి, ఇట్లా 7 అంగాలు ఉంటాయి. వీటిని సప్తాంగాలు అంటారు. ఈ సప్తాంగ సిద్ధాంతం ద్వారా ఆనాటి రాజ్య పరిపాలనా విధానం నడిచేది. దాంతోపాటు ఇక్కడ సప్త సంతానం అనేది కూడా మరొక వ్యవస్థ. సప్త సంతానం చెరువుల నిర్మాణం చేసిన వానికి సప్త సంతానం వచ్చే పుణ్యం లభిస్తుందని చెప్పడం జరిగింది. అశ్వమేధ యాగంతో చేస్తున్న దాంతో పాటు సప్త సంతానం అని కూడా చెప్పడం జరిగింది. అంటే ఒక తటాక నిర్మాణం, ఒక ప్రబంధ రచన, ఒక ధన ప్రతిష్ట, ఒక విగ్రహ ప్రతిష్ట, పుత్రికలు అనే ఒక అంశంగా మనం సప్త సంతానం చెప్తాం. కాబట్టి అభ్యర్థులు అనేవాళ్ళు తటాక నిర్మాణం అనేది, ప్రబంధ రచన అనేది మనకు కాకతీయుల కాలంలో ఉన్నటువంటి ఒక సప్త సంతానంలో భాగంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కాకతీయుల కాలంలో కల్చర్ నేపథ్యంలో నిర్మాణాల నేపథ్యం మనకు ఎగ్జామ్ పాయింట్లో కంపల్సరీ క్వశ్చన్ అడుగుతున్నారు. మొన్న జరిగినటువంటి గురుకుల ఎగ్జామ్లో, మన టీజీటీ పీజీటీ ప్రిలిమినరీ ఎగ్జామ్లో కూడా ఇక్కడ గ్రంథాలపైన క్వశ్చన్ అడిగిన జరిగింది. కాబట్టి కాకతీయుల మీద కంపల్సరీ ఎగ్జామ్లో క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. అభ్యర్థులు అనేవాళ్ళు ఈ కాకతీయుల ప్రధాన దృష్టి సారించాలని సార్ చెప్తున్నారు. అదేవిధంగా మనము ఈ కాకతీయుల అనంతరం రేచర్ల పద్మనాయకులు అనే వాళ్ళు అధికారంలోకి వచ్చినట్టుగా మనకు స్పష్టమవుతుంది సార్. అలాగే రేచర్ల పద్మనాయకులు అనే వాళ్ళు కాకతీయుల కాలంలో ఒక నాయంకర్లుగా పనిచేసి తర్వాత కాలంలో ముస్లింల యొక్క దండయాత్రలను ఎదుర్కొని తెలంగాణలో ఒక హైందవ సాహిత్యాన్ని, ఒక తెలుగు సంస్కృతిని నిలబెట్టే ప్రయత్నం చేశారు. మనకు విజయనగర రాజులైతే ఏ విధంగా తెలుగు సాహిత్యాన్ని ఏ విధంగా ఇముడీకరించారో వీళ్ళ కాలంలో అదే విధంగా కొనసాగినట్టు మనకు కొన్ని ఆధారాలు లభిస్తున్నాయి. వాళ్ళ గురించి వివరించే ఒక ప్రయత్నం చేశారు సార్. రేచర్ల పద్మనాయకులు కాకతీయుల పతనానంతరము అంటే కాకతీయుల దగ్గర రేచర్ల పద్మనాయకులు వివిధ హోదాల్లో పనిచేశారు. మంత్రులుగా, తర్వాత సైన్యాధిపతులుగా, తర్వాత దండనాయకులుగా రకరకాల హోదాల్లో పనిచేశారు. కాకతీయ సామ్రాజ్య పతనం తర్వాత రేచర్ల పద్మనాయక రాజ్యాన్ని మొదటి సింగమ నాయకుడు స్థాపించడం జరిగింది. అంటే వీరు రాచకొండ, దేవరకొండ రాజధానులుగా తెలంగాణ ప్రాంతాన్ని దాదాపు 150 సంవత్సరాలు పరిపాలించారు. వీరి పరిపాలనలో తెలంగాణలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. ముఖ్యంగా తీసుకుంటే వీరి కాలంలో బ్రహ్మాండమైన చెరువుల నిర్మాణం సాగింది. అదేవిధంగా సాహిత్యపరంగా ఈ కాలంలో బ్రహ్మాండమైన అభివృద్ధి సాధించడం జరిగింది. అంటే ఇక్కడ ఈ యొక్క దేవరకొండ ఈ ముస్నూరి నాయకులు అంటే వెలమలు, ఈ యొక్క ముస్నూరి అనేది వారి యొక్క వంశం పేరు. ముస్నూరి పద్మనాయకులు అని అంటారు. వీరు పద్మనాయకులు.
వీరు రాచకొండ దేవరకొండ రాజధానిగా దాదాపు 150 సంవత్సరాలు పాలించారు. రేచర్ల పద్మనాయక రాజ్య స్థాపకుడు మొదటి సింగమ నాయకుడు. ఆయన యామనగల్లును రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. మొదటి సింగమ నాయకుని తర్వాత ఆయన కుమారుడు అనపోతా నాయకుడు రాజైనాడు. అనపోతా నాయకుడు యొక్క గొప్పరాజు. ఆయన రాచకొండ దుర్గాన్ని నిర్మించాడు. రాచకొండ దుర్గాన్ని నిర్మించి తన రాజధానిని ఆమనగల్లు నుంచి రాచకొండకు మార్చడం జరిగింది. ఈ విధంగా రాచకొండకు మార్చిన తర్వాత ఆయన శత్రు దుర్భేద్యమైన దుర్గంగా రాచకొండను తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా మనకు అనపోతా నాయకుడు తన తమ్ముడైన మాదానాయకుడిని దేవరకొండ పరిపాలకునిగా నియమించడం జరిగింది. దాంతో దేవరకొండ పద్మనాయక రాజ్యం సపరేట్ అయిపోయింది. అదేవిధంగా ఒక పక్క రాచకొండ రాజ్యం, మరొక పక్క దేవరకొండ రాజ్యం, ఇవి ప్యారలల్గా ఒకరికొకరు సహకరించుకుంటూ పరిపాలించడం జరిగింది. తర్వాత అనపోతా నాయకుడు యొక్క రాచకొండలో వీరభద్ర రామస్వామి ఆలయాలు నిర్మించాడు. తర్వాత దుర్గాదేవి ఆలయాన్ని ఆయనే బాగు చేయించడం జరిగింది. అదేవిధంగా అనపోతా నాయకుడు గొప్ప వ్యవసాయాన్ని కూడా చేయించాడు. వ్యవసాయానికి నీటిపారుదల సౌకర్యాలు కల్పించాడు. ఆయన యొక్క నిర్మించిన చెరువుల తటాకాలలో మన ప్రధానంగా తీసుకుంటే అనపోతు సముద్రము, తర్వాత రాయ సముద్రం అనే చెరువులను ఆయనే నిర్మించాడు. అదేవిధంగా మరి అనపోతా నాయకుడు ఇంకొక ముఖ్యాంశం ఏంటంటే అనపోతా నాయకుడు యొక్క త్రిభువనగిరిపై దాడి చేసి దాన్ని ఆక్రమించి త్రిభువనీయరావు అనే బిరుదును ధరించడం జరిగింది. తర్వాత ఈ కాలంలో మనకు ఇంకా చెరువుల్లో ఈ యొక్క అనపోతా నాయకుడు నిర్మించిన చెరువుల్లో అనపోతు సముద్రము, రాయ సముద్రంతో పాటు ఆ కాలంలో మరొక రాణి, ఆ పేరు నాగాంబిక, నాగా సముద్రం అనే తటాకాన్ని ఆమె నిర్మించడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే ఈ చెరువుల గురించిన ముఖ్యాంశాలు, చెరువుల గురించిన సమాచారం మన గతంలో ఈ చెరువుల గురించి అడిగారు. ఏంటంటే నాగ సముద్రాన్ని ఎవరు నిర్మించారనే ప్రశ్న మన గతంలో వచ్చింది. నాగ సముద్రాన్ని గ్రూప్ 2లోనే వచ్చింది. నాగ సముద్రాన్ని ఎవరు నిర్మించారంటే నాగాంబిక నిర్మించింది. తర్వాత ఈ కాలంలో మనకు సాహిత్య పోషణ, అంటే ఈ కాలంలో మనకు ప్రధానంగా చెరువుల నిర్మాణం అయితే ఒకటైతే, రెండోది సాహిత్య పోషణ. అంటే ఇక్కడ ప్రధాన అంశాలు ఏంటంటే మనకు ఈ రాచకొండ దేవరకొండ రాజ్యాల్లో రాచకొండ దేవరకొండ ఈ యొక్క రేచర్ల పద్మనాయక రాజ్య స్థాపకుడు ఎవరంటే మొదటి సింగమ నాయకుడు. తర్వాత ఈ రాచకొండ దుర్గాన్ని ఎవరు నిర్మించారు అంటే అనపోతా నాయకుడు నిర్మించాడు. అదేవిధంగా ఈ యొక్క చెరువుల గురించిన ప్రశ్న మన గతంలో అడిగారు. నాగ సముద్రాన్ని ఎవరు నిర్మించారంటే నాగాంబిక. తర్వాత అనపోతు, తర్వాత రాయ సముద్రాలను ఎవరు నిర్మించారంటే అనపోతా నాయకుడు నిర్మించారు. తర్వాత ఈ కాలంలో మరొక ప్రధానమైన అంశం ఏంటంటే సాహిత్య పోషణ. సాహిత్య పరంగా తెలంగాణ చాలా అభివృద్ధి చెందింది. పద్మనాయకులు గొప్ప సాహిత్యాన్ని పోషించారు. అనేక మంది కవులు తమ ఆస్థానాల్లో ఉన్నారు, వాళ్ళు పోషించడం జరిగింది. మరి సాహిత్య పోషణలో మనకు రెండవ సింగమ నాయకుడు ఉన్నాడు. రెండవ సింగమ నాయకుడు గొప్ప కవి, అదేవిధంగా గొప్ప కవి పోషకుడు. రెండవ సింగమ నాయకుడు అనేక గ్రంథాలు రచించాడు. అవేంటంటే సంగీత సుధాకరం, తర్వాత రెండోది రసార్ణవ సుధాకరం, మూడోది రత్న పాంచాలిక అనే నాటకాన్ని రచించాడు. సంగీత సుధాకరం అనేది ఒక గ్రంథం, రసార్ణవ సుధాకరం అనేది ఒక గ్రంథం, మూడోది రత్న పాంచాలిక అనే నాటకాన్ని రచించాడు. ఈ విధంగా రత్న పాంచాలిక అనేది ఈ మూడు కూడా సంస్కృత గ్రంథాలే. రత్న పాంచాలిక అనే నాటకాన్ని వేణుగోపాల స్వామి చైత్రోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం వేణుగోపాల స్వామికి చైత్రోత్సవాలు జరిగేవట. ఆ విధంగా రాచకొండలో వేణుగోపాల స్వామి చైత్రోత్సవాలు జరుగుతున్నప్పుడు ఈ రత్న పాంచాలిక అనే నాటకాన్ని ప్రదర్శించేవారట. అదేవిధంగా ఈయన ఆస్థాన కవి ఉన్నాడు. మరి ఈయన 3 గ్రంథాలు రాస్తే ఈయన ఆస్థాన కవి అయిన విశ్వేశ్వరుడు అనే కవి చమత్కార చంద్రిక అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని రచించాడు. అంటే చమత్కార చంద్రిక ఎవరు రచించారంటే ఇక్కడ అలంకార శాస్త్ర గ్రంథాన్ని ఈ యొక్క విశ్వేశ్వరుడు రచించాడని మనం ఆన్సర్ చెప్పవచ్చు. అదేవిధంగా ఈ 3 గ్రంథాలను కూడా మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. తర్వాత మూడో సింగమ నాయకుడి కాలంలో కూడా అనేక మంది కవులు ఉన్నారు. ఈ మూడో సింగమ నాయకుడి యొక్క ఆస్థాన కవి పేరు గౌరణ. ఈ గౌరణ వచ్చేసి మనకు లక్షణ దీపిక అనే గ్రంథాన్ని రచించాడు. లక్షణ దీపిక అనే గ్రంథాన్ని తర్వాత ఇంకో 3 గ్రంథాలు రచించాడు. ఒకటి లక్షణ దీపిక, రెండోది నవనాథ చరిత్ర, మూడోది హరిశ్చంద్రోపాఖ్యానం అనే 3 గ్రంథాలను గౌరణ రచించడం జరిగింది. తర్వాత ఈ కాలంలో మనకు తెలంగాణలో ప్రముఖ కవి ఉన్నాడు, బమ్మెర పోతన ఉన్నాడు. ఆయనది వరంగల్ జిల్లా బమ్మెర.
ఆ యొక్క బమ్మెర పోతన గొప్ప కవి. ఈ బమ్మెర పోతన వచ్చేసి మనకు ఈ యొక్క మూడవ సింగమ నాయకుడి యొక్క కోరిక మేరకు భోగిని దండకం రచించాడట. భోగిని దండకం అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. అదేవిధంగా బమ్మెర పోతన అనేక గ్రంథాలు రచించాడు. ఇవి కాకుండా భోగిని దండకమే కాకుండా ఇంకా వీరభద్ర విజయము, తర్వాత నారాయణ శతకము, తర్వాత భాగవతము అనే గ్రంథాలు కూడా పోతన రచించాడు. మరి మనం గతంలో ఈ ప్రశ్న గురుకుల మొన్నటి ఎగ్జామ్లోనే వచ్చింది. ఈ విధంగా జతపరచబడే దానిలో ఇవన్నీ కూడా వచ్చాయి. భోగిని దండకం, వీరభద్ర విజయము, నారాయణ శతకము, భాగవతం ఇవన్నీ కూడా అడగడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు దీన్ని గమనించగలరు. అదేవిధంగా మనకు నాగనాథుడు అనే మరొక కవి ఉన్నాడు. ఈ నాగనాథుడు వచ్చేసి మదన విలాస బాణం అనే గ్రంథాన్ని రచించాడు. నాగనాథుడు మదన విలాస బాణం అనే గ్రంథాన్ని రచించాడు. మనకి ఇక్కడ ఈ యొక్క రేచర్ల పద్మనాయకుల గురించి మనం ప్రధానంగా తీసుకుంటే, రేచర్ల పద్మనాయకుల కాలంలో జరిగిన అభివృద్ధి తీసుకుంటే, రేచర్ల పద్మనాయక రాజ్యాన్ని స్థాపించిన వాడు మొదటి సింగమ నాయకుడు. తర్వాత రేచర్ల పద్మనాయకుల్లో అనపోత నాయకుడు గొప్పవాడు. అనపోత నాయకుడు ఆయన రాచకొండ దుర్గాన్ని ఎవరు నిర్మించారంటే అనపోత నాయకుడు నిర్మించాడు. తర్వాత రాయసముద్రము, తర్వాత అదేవిధంగా ఈ యొక్క అనపోత సముద్రాలను ఎవరు నిర్మించారంటే అనపోత నాయకుడు. నాగ సముద్రాన్ని ఎవరు నిర్మించారంటే నాగాంబిక. ఈ విధంగా మనకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా సాహిత్యంలో మనకు రెండవ సింగమ నాయకుడు యొక్క గ్రంథాలు మనం 3 ఉన్నాయి. సంగీత సుధాకరం, రసార్ణవ సుధాకరం, రత్న పాంచాలిక. ఇక్కడ మనకు రత్న పాంచాలిక అనే నాటకాన్ని సంస్కృత నాటకాన్ని ఎవరు రచించారని అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని గమనించగలరు. అదేవిధంగా మనకి ఆయన రాసిన 3 పుస్తకాల్లో ఏదైనా అడగవచ్చు. అదేవిధంగా ఈ యొక్క చమత్కార చంద్రిక అనే గ్రంథాన్ని, అలంకార శాస్త్ర గ్రంథాన్ని ఎవరు రచించారంటే ఈ యొక్క విశ్వేశ్వరుడు అనే కవి రచించాడని మనం ఆన్సర్ చెప్పవచ్చు. తర్వాత ఈ కాలం నాటి మరొక కవి గౌరణ గొప్ప కవి. ఈ గౌరణ లక్షణ దీపిక, నవనాథ చరిత్ర, హరిశ్చంద్రోపాఖ్యానం 3 గ్రంథాలలో ఎవరు రచించారని కూడా అడిగే అవకాశం ఉంటుంది. మనకు ఇక పోతన అయితే చాలా ఇంపార్టెంట్. పోతన రచించిన ఈ గ్రంథాల్లో ఏదో ఒక గ్రంథం అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే ఈ విధంగా డైరెక్ట్ క్వశ్చన్ అడగవచ్చు, అడగకపోవచ్చు. ఈ విధంగా జతపరచమని అనవచ్చు. కాబట్టి ప్రతి దానికి మన దగ్గర మనకు ఏ గ్రంథాన్ని ఏ కవి రచించాడని మనకు తెలుసుంటే మనం ఆన్సర్ చేయడం ఈజీ అవుతుంది. ఆ విధంగా మరి పోతన గ్రంథాలు భోగిని దండకం ఉంది, వీరభద్ర విజయం గతంలో అడిగారు. గ్రూప్ 2లో ఈ యొక్క 2011 గ్రూప్ 2లో అడిగారు. వీరభద్ర విజయాన్ని ఎవరు రచించారు అంటే చాలా మంది ఆన్సర్ చేయలేకపోయారు. వీరభద్ర విజయాన్ని రచించింది యొక్క పోతన. ఇది మనకు రేచర్ల పద్మనాయకుల గురించిన సమాచారం. సార్, వీళ్ళ కాలంలో అంటే మనకి ఈక్షాకుల కాలంలో ఒక వీరుగల అనే ఒక సంప్రదాయం కనబడుతుంది. అలాగే వీళ్ళ కాలంలో కూడా రణకడుపు అనే ఒక ఆచారంగా ఉన్నట్టు మనకు ఆధారాలు లభిస్తుంది. అసలు రణకడుపు అంటే ఏంది, అసలు దాన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో కూడా గతంలో అడిగినట్టు సందర్భాలు కనిపిస్తుంది. అసలు రణకడుపు అనే ఒక వర్డ్ ఆఫ్ మీనింగ్ ఏంటి, వాళ్ళ కాలంలో ఎందుకు ఈ ఆచారాన్ని పాటించారు? రణము కుడుపు, అది రణము కుడుపు అంటే ఏంటంటే, ఇప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రురాజులు ఓడిపోయినప్పుడు వారి సైన్యం వాళ్ళందరూ కూడా వీళ్ళకి బందీలు అవుతారు. వాళ్ళని తీసుకొస్తారు. వాళ్ళని తీసుకొచ్చేసి వారిని చంపి వారి రక్త మాంసాలతోని ఆహారాన్ని వండి ఈ యొక్క భూత ప్రేత పిశాచాలకు నివేదన చేస్తారు. అలాంటి ఆచారాన్ని రణము కుడుపు అని అంటారు. రణం కుడుపు అంటే మనకి ఇక్కడ సపరేట్ డిఫరెంట్ గా మనకు తెలంగాణ చరిత్రను చూసినప్పుడు ఈక్షాకుల కాలంలో వీర్గల్ సంప్రదాయం, వీరులను పూజించే ఆచారం. ఇక్కడ శత్రువుల యొక్క రక్త మాంసాలతో వండినటువంటి ఒక భోజనాన్ని తమ పితృదేవులకు సమర్పించడమే రణపు కొడుపు అని చెప్పేసి మనకు వివరాలు తెలుస్తున్నాయి. కాబట్టి ఒక 2 అంశాలను కూడా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా సార్, ఇప్పుడు మనకు ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్లు అనే వాళ్ళు కాకతీయ సామ్రాజ్యాన్ని 1323లో ఢిల్లీ సుల్తానేట్లో కలిపేశారు. ఆ తర్వాత రేచర్ల పద్మనాయకులు కొంతకాలం కొంత ఘర్షణపూరిత వాతావరణంలో కొంత హైందవ సంస్కృతిని కాపాడే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మనకు 1347లో ఒక బహుమని సామ్రాజ్యం వచ్చింది. ఆ బహుమని సామ్రాజ్యం అనే వాళ్ళు ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఏర్పాటు చేశారు. మరోవైపు విజయనగర సామ్రాజ్యం వచ్చింది, మరొక రెడ్డి సామ్రాజ్యం వచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ యొక్క జియోగ్రఫికల్ ఏరియాని, తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి బహుమనీల గురించి ఒక 2 అంశాలు చెప్పే ప్రయత్నం చేస్తారు సార్. సో మనకు బహుమని సామ్రాజ్యాన్ని క్రీస్తకం 1347వ సంవత్సరంలో హసన్ గంగ్ బ్రహ్మన్ అనే వ్యక్తి స్థాపించాడు. ఆయనే మహమ్మద్ బిన్ తుగ్లక్ కింద రాష్ట్ర పాలకుడుగా ఉండి స్వతంత్రించి గుల్బర్గా రాజధానిగా 1347 సంవత్సరంలో బహుమని సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఈ విధంగా బహుమని సామ్రాజ్యాన్ని స్థాపించినప్పుడు తెలంగాణ కూడా బహుమని సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. ఈ విధంగా తెలంగాణ బహుమని సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. అదేవిధంగా మరి మనం తీసుకుంటే నల్గొండకు ఆ రోజుల్లో నీలగిరి అనే పేరు ఉండేది.
మరి ఆ రకంగా బహుమనీలే ఈ యొక్క నీలగిరి పేరును మార్చి నల్గొండ పేరుగా మార్చడం జరిగింది. అదేవిధంగా మరి బహుమనీల యొక్క అధికార ప్రతినిధుల ద్వారా వారు తెలంగాణ ప్రాంతాన్ని పాలించారు. మరి మన ఈ యొక్క బహుమనీ రాజ్యం ఈ యొక్క పతనమై బహుమనీ రాజ్యాన్ని మనకు ఈ యొక్క కుతుబ్ షాహీలు బహుమనీలకు రాజప్రతినిధులుగా తెలంగాణ ప్రాంతాన్ని పాలించడం జరిగింది. కుతుబ్ షాహీలలో మనకు ప్రధానంగా తీసుకుంటే ఈ కాలం నాడు కుతుబ్ షాహీ రాజ్యాన్ని స్థాపించిన వాడు కుతుబ్ ఉల్ ముల్క్ లేదా సుల్తాన్ కులీ కుతుబ్ షా. సుల్తాన్ కులీ కుతుబ్ షా యొక్క పర్షియా నుంచి భారతదేశానికి వచ్చి ఉద్యోగార్థం భారతదేశానికి వచ్చి బహుమనీ రాజైన అహ్మద్ షా దగ్గర ఆయన ఉద్యోగంలో చేరడం జరిగింది. ఆ విధంగా తన ప్రతిభా పాఠవాలతోని ఈ యొక్క రాజును మెప్పించి క్రమక్రమంగా ఎదిగాడు. ఆ ఎదిగిన దశలోనే ఆయనకు యొక్క బహుమనీ సుల్తాన్ అహ్మద్ షా ఈయనకు ఖవాస్కార్ అనే బిరుదిచ్చి కురంగల్ జాగీర్ను ఈ యొక్క ఆయనకి ఇవ్వడం జరిగింది. కురంగల్ అంటే నేటి మహబూబ్ నగర్ జిల్లాలోని జాగీర్ను కొడంగల్ను కురంగల్ అని ఆ రోజుల్లో అనేవారు. ఆ విధంగా కురంగల్ జాగీర్ని ఇవ్వడం జరిగింది. తర్వాత కాలంలో తన విశేష ప్రతిభా పాఠవాలతోని ఈ యొక్క చక్రవర్తి సుల్తాన్ ఆకట్టుకున్నాడు. ఈ యొక్క సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్. ఈ విధంగా సుల్తాన్ ఆకట్టుకోవడంతో అహ్మద్ షా ఈయనను తెలంగాణకు తరఫ్దారుగా నియమించడం జరిగింది. అంటే తెలంగాణకు తరఫ్దార్ అంటే తరఫ్ అనేది ఒక రాష్ట్రాన్ని తరఫ్ అని ఆ రోజుల్లో అనేవారు. ఆ విధంగా తెలంగాణ అనేది ఒక రాష్ట్రంగా ఉండేది, తెలంగాణ తరఫ్ అని ఉండేది. ఈ విధంగా తెలంగాణ తరఫ్కు ఈ యొక్క కుతుబ్ ఉల్ ముల్క్ను తరఫ్దారుగా అహ్మద్ షా బహుమనీ రాజైన అహ్మద్ షా నియమించడం జరిగింది. ఈ విధంగా తెలంగాణ తరఫ్దారుగా ఉండి ఆ కాలంలో ఆ తర్వాత బహుమనీ సామ్రాజ్యం క్రీశకం 1500 ప్రాంతంలో యొక్క పతనమైంది. బహుమనీ సామ్రాజ్య శిథిలాల నుంచి 5 ముస్లిం రాజ్యాలు దక్షిణ భారతదేశంలో ఏర్పడ్డాయి. అలాంటి ముస్లిం రాజ్యాల్లో మనం తీసుకుంటే బీజాపూర్ అహ్మద్ నగర్ ఉంది. అహ్మద్ నగర్ను నిజాం షాహీ రాజులు ఈ యొక్క అహ్మద్ నగర్ రాజ్యాన్ని స్థాపిస్తే బీజాపూర్ రాజ్యాన్ని ఆదిల్ షాహీలు స్థాపించారు. అదేవిధంగా బీదర్ రాజ్యాన్ని ఈ యొక్క బరీద్ షాహీలు స్థాపించారు. అదేవిధంగా బిరార్ రాజ్యాన్ని ఇమాద్ షాహీలు స్థాపించారు. తర్వాత కుతుబ్ షాహీలు గోల్కొండ రాజ్యాన్ని స్థాపించారు. అంటే ఈ 5 ముస్లిం రాజ్యాల్లో ఈ యొక్క గోల్కొండ కుతుబ్ షాహీ రాజ్యం అనేది ఒకటి. ఈ విధంగా మరి గోల్కొండ కుతుబ్ షాహీ రాజ్యాన్ని స్థాపించిన వాడు సుల్తాన్ కులీ కుతుబ్ షా. సుల్తాన్ కులీ కుతుబ్ షా క్రీశకం 1512 సంవత్సరంలో గోల్కొండ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. అంటే కుతుబ్ షాహీ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఇక్కడ మనం బహుమనీయులు చదివే ముందు అంటే మన బహుమనీయుల తర్వాత కుతుబ్ షాహీలు చదివే ముందు బహుమనీయుల గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సి అంటే హసన్ గంగ్ బహుమనీ షా అనే నేపథ్యంలో ఆడడానికి ఆస్కారం ఉన్నది. అదేవిధంగా మనకి ఇక్కడ కుతుబ్ షాహీలు అనే ఒక తెలంగాణ ప్రాంతానికి ఇతివృత్తంగా చేసుకుని గోల్కొండ రాజధానిగా ఆ తర్వాత హైదరాబాద్ యొక్క నగర నిర్మాతలకు ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని అలాగే బ్రిటిష్ వారికి మచిలీపట్నంలోకి అనుమతులు ఇచ్చేసి వీళ్ల కాలంలో వీళ్ళు ముస్లింలు అయినప్పటికీ కుతుబ్ షాహీలైన ముస్లింలు అయినప్పటికీ ఉర్దూ భాషని అధికార భాషగా అంటే వాళ్ళు పర్షియను అధికార భాష కొనసాగించినప్పటికీ ఉర్దూను ఒక మాతృభాషగా అంటే ఒక ఉర్దూ సాహిత్యం కనబడుతుంది, ఇక్కడ ఒక తెలుగు సాహిత్యం కనబడుతుంది, అలాగే ఒక పొలిటికల్ నేపథ్యంలో ఒక రాజ్యాన్ని అభివృద్ధి చేసే నేపథ్యాలు కనబడతాయి. అంటే కుతుబ్ షాహీల యొక్క చరిత్ర మనకు తెలంగాణలో ఒక మహోజ్వల ఘట్టంగా మనం ఒక పరిశీలించే నేపథ్యాన్ని చూస్తాం. అసలు ఈ కుతుబ్ షాహీల అనే ఒక నేపథ్యాన్ని ఒక పొలిటికల్ హిస్టరీ నేపథ్యంలో ఎవరెవరి తర్వాత ఎవరు పరిపాలించారో కూడా గతంలో ఒక కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా సుల్తాన్ కులీ తర్వాత జంషీదు ఆ తర్వాత ఇబ్రాహిం కుతుబ్ షా ఆ తర్వాత మహమ్మద్ కులీకుష్ ఇట్లా వరుస క్రమంలో ఇచ్చేసి క్వశ్చన్ అనే నేపథ్యంలో కనబడతాయి. అసలు అలా పొలిటికల్ హిస్టరీ నేపథ్యాన్ని కొంచెం వివరించి ఒక ప్రయత్నం చేస్తారు సార్. సో ఈ విధంగా మనకు కుతుబ్ షాహీ రాజ్యాన్ని స్థాపించిన వాడు సుల్తాన్ కులీ కుతుబ్ షా. ఆయన క్రీశకం 1512 సంవత్సరంలో కుతుబ్ షాహీ రాజ్యాన్ని స్థాపించాడు. అంటే కుతుబ్ షాహీలు మొత్తం 1512 సంవత్సరం నుంచి 1687 సంవత్సరం వరకు వారు పాలించారు. అంటే 1687 సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ కుతుబ్ షాహీ రాజ్యాన్ని ఆక్రమించేంత వరకు కూడా వాళ్ళు పాలించడం జరిగింది. కుతుబ్ షాహీ రాజ్యాన్ని గోల్కొండ రాజధానిగా క్రీశకం 1512 సంవత్సరంలో సుల్తాన్ కులీ కుతుబ్ షా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ విధంగా 1512 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. అంటే కేవలం ఒక స్వతంత్ర రాజ్యంగా లేదు. 1512 నాటికి కుతుబ్ షాహీ రాజ్యం స్వతంత్ర రాజ్యంగా లేదు. ఎందుకంటే తనను పెంచి పోషించిన అహ్మద్ షా అప్పటికి బ్రతికే ఉన్నాడు. అంటే ఈ రాజ్యము పతనమైనప్పటికీ అంటే ఇక్కడ బహుమనీ రాజ్యం పతనమైనప్పటికీ తనను పోషించిన అహ్మద్ షా అనేవాడు బ్రతికే ఉన్నాడు. కాబట్టి ఈయన కేవలం సామంతరాజుగానే తన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు తప్ప స్వతంత్ర రాజుగా సుల్తాన్ కులీ కుతుబ్ షా ప్రకటించుకోలేదు. ఎప్పుడైతే క్రీశకం 1518 సంవత్సరంలో తన పోషకుడైన అహ్మద్ షా మరణించడంతో 1518 సంవత్సరంలో
ఈయన సుల్తాన్ కులీ కుతుబ్ షా తన స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకోవడం జరిగింది. మనకి ఇక్కడ మరి కుతుబ్ షాహీ రాజ్యాన్ని ఎవరు స్థాపించారంటే సుల్తాన్ కులీ కుతుబ్ షా లేదా కుతుబ్ ఉల్ ముల్క్ ఆయన పేరు. అదేవిధంగా ఆయనకు అనేక బిరుదులు ఉన్నాయి. బిరుదులో మనం తీసుకుంటే మొట్టమొదటిది ఖవాస్ ఖాన్, రెండోది కుతుబ్ ఉల్ ముల్క్ అనేవి 2 బిరుదులు. ప్రజలు ఆయనను ప్రేమగా బడే మాలిక్ అని పిలిచేవారు. బడే మాలిక్ అంటే పెద్ద సర్దార్ అనే పిలుగా పిలిచేవారు. ఈయనకు ఖవాస్ ఖాన్, కుతుబ్ ఉల్ ముల్క్ మొదలైన బిరుదులు ఉన్నాయి సుల్తాన్ కులీ కుతుబ్ షాకు. మనకు సుల్తాన్ కులీ కుతుబ్ షా తన చివరి రోజుల్లో అంటే ఆయన కుమారుడైన జంషీద్ చేతిలో మరణించడం జరిగింది. ఆయన కుమారుడైన జంషీద్ ఆయనను హత్య చేయడం జరిగింది. ఆ విధంగా 1712 సంవత్సరం నుంచి 1743 సంవత్సరాల మధ్య సుల్తాన్ కులీ కుతుబ్ షా పాలిస్తే 1743 సంవత్సరంలో జంషీద్ ఆయన కొడుకైన జంషీద్ ఆయన హత్య చేసి రాజు కావడం జరిగింది. ఆ విధంగా జంషీద్ వచ్చేసి 1743 నుంచి 1750 సంవత్సరాల వరకు ఆయన పాలించారు. 7 సంవత్సరాలు పాలించి రాచపుండు అనే యొక్క వ్యాధితో మరణించడం జరిగింది. ఈ యొక్క జంషీద్ మరణానంతరము ఈ యొక్క సుల్తాన్ కులీ కుతుబ్ షా మరొక కుమారుడైన ఇబ్రహీం కుతుబ్ షా రాజైనాడు. ఆయన పరిపాలనా కాలం వచ్చేసి క్రీశకం 1750 నుంచి 1780 సంవత్సరాల మధ్య ఆయన పాలించాడు. ఈ యొక్క ఇబ్రహీం కుతుబ్ షా ఒక విశిష్ట వ్యక్తిత్వం ఉన్నవాడు. ఆయన అంటే మన కుతుబ్ షాయిలు ఇక్కడ తీసుకుంటే కుతుబ్ షాయిలు ముస్లింలు అయినప్పుడు తెలంగాణను పరిపాలించిన మొట్టమొదటి ముస్లిం పాలకులు. వాళ్ళు ముస్లిం పాలకులు అయినప్పుడు కూడా తెలంగాణ భాషకు తెలంగాణ సంస్కృతికి ఎనలేని సేవ చేయడం జరిగింది. ఇక్కడ మనకు ఇబ్రహీం కుతుబ్ షా తీసుకుంటే ఇబ్రహీం కుతుబ్ షా కాలం చాలా గొప్పది. ఇబ్రహీం కుతుబ్ షా తెలుగు భాషకు తెలుగు సంస్కృతికి ఎనలేని సేవ చేశాడు. తర్వాత ఈ యొక్క ఇబ్రహీం కుతుబ్ షా చాలా ముఖ్యమైన పాలకుడు. ఇబ్రహీం కుతుబ్ షా కాలం నాటి ముఖ్యమైన పరిణామాలు ఏంటంటే కుతుబ్ షాహీ పాలకులలో మొట్టమొదటిసారిగా నాణాలు వేసినవాడు ఈ యొక్క ఇబ్రహీం కుతుబ్ షా. కుతుబ్ షాహీ రాజుల్లోనే మొట్టమొదటిసారిగా నాణాలు వేయడం జరిగింది. అంటే ఇబ్రహీం కుతుబ్ షాకు ముందు ఎవరు నాణాలు వేయలేదు. ఇబ్రహీం కుతుబ్ షా మొట్టమొదటిసారిగా నాణాలు ప్రచురించడం జరిగింది. అదేవిధంగా ఇబ్రహీం కుతుబ్ షా కాలంలో రాజ్యం యొక్క టర్కీ, అరేబియా, తర్వాత పర్షియా దేశాలతో వర్తకం చేసింది. ఈ విధంగా వర్తకం చేసి గొప్ప ఖ్యాతిని గాంచింది. ఆ విధంగా గోల్కొండ రాజ్యాన్ని ఏమనేవారంటే రెండో ఈజిప్ట్ అని. ఈ రాజ్యం గోల్కొండ రాజ్యం రెండో ఈజిప్టుగా పేరుగాంచింది. ఎందుకంటే ఆ కాలంలో బ్రహ్మాండమైన వర్తకం జరిగింది కాబట్టి దీన్ని రెండో ఈజిప్టుగా ప్రసిద్ధిగాంచింది. తర్వాత ఇబ్రహీం కుతుబ్ షా గొప్ప కవి పోషకుడు. ఆయన ఉర్దూ, పారసీక, తర్వాత తెలుగు కవులను పోషించడం జరిగింది. మరి ఈ కాలం నాటి తెలుగు కవులలో మనం ప్రధానంగా తీసుకుంటే కందుకూరి రుద్రకవి ఉన్నాడు. ఈ కందుకూరి రుద్రకవి వచ్చేసి ఆయనే ఈ 2 గ్రంథాలు రచించాడు. ఒకటేంటంటే నిరంకుశోపాఖ్యానము, సుగ్రీవ విజయం అనే గ్రంథాలను రచించాడు. ఈ విధంగా కందుకూరి రుద్రకవి రచించిన సుగ్రీవ విజయం అనేది తెలుగులో మొట్టమొదటి యక్షగానం. తర్వాత మరి రెండో కవి మరి అద్దంకి గంగాధరుడు అనే మరో కవి ఉన్నాడు. ఈయన ఆస్థానంలో అద్దంకి గంగాధరుడు తపతి సమరణోపాఖ్యానం అనే గ్రంథాన్ని రచించాడు. తర్వాత మూడో కవి పేరు పొన్నెగంటి తెలగనార్యుడు. తెలగనార్యుడు వచ్చేసి యయాతి చరిత్ర అనే గ్రంథాన్ని రచించాడు. మరి యయాతి చరిత్రకున్న ప్రాధాన్యత ఏంటంటే తెలుగులో మొట్టమొదటి అచ్చ తెలుగు కావ్యం. ఇది మొట్టమొదటి యయాతి చరిత్ర అనేది మొట్టమొదటి అచ్చ తెలుగు కావ్యం. తర్వాత ఇబ్రహీం కుతుబ్ షా కాలంలో దక్కనీ ఉర్దూ అనే ఒక మాండలిక భాష ప్రారంభమైంది. దక్కనీ ఉర్దూ అనేది ఈ దక్కన్లో ప్రారంభమైన ఉర్దూ భాష. ఇది మొట్టమొదటిసారిగా ఇబ్రహీం కుతుబ్ షా కాలంలో ఈ యొక్క భాష దక్కనీ ఉర్దూ అనేది ప్రారంభమైంది. ఇది ఇబ్రహీం కుతుబ్ షాకున్న సాహిత్య పరంగా ఆయన తీసుకున్నారు. అంటే మనకు ఇక్కడ ఇబ్రహీం కుతుబ్ షా కాలం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కుతుబ్ షాహీ రాజ్య స్థాపకుడు ఎవరంటే సుల్తాన్ కులీ కుతుబ్ షా. అయితే సుల్తాన్ కులీ కుతుబ్ షాను ప్రజలు బడే మాలిక్ అని పిలవడం ఒకటి, ఇది ఇంపార్టెంట్. మూడోది ఏంటంటే ఇబ్రహీం కుతుబ్ షా కాలంలో ఆయన కవులను పోషించడం కానీ, లేకపోతే కుతుబ్ షాయిలలో మొట్టమొదటిసారిగా నాణాలు వేసింది ఎవరు అని అంటే దానికి ఆన్సర్ ఇబ్రహీం కుతుబ్ షా. అదేవిధంగా మరి గోల్కొండ రెండో ఈజిప్టుగా ఎవరి కాలంలో ప్రసిద్ధిగాంచింది, ఏ పాలకుని కాలంలో ప్రసిద్ధిగాంచింది అంటే ఇబ్రహీం కుతుబ్ షా కాలంలో ప్రసిద్ధిగాంచింది. మరి ఎందుకు గోల్కొండ యొక్క రెండో ఈజిప్టుగా ఎందుకు ప్రసిద్ధిగాంచింది అనే ప్రశ్న కూడా అడగవచ్చు.
అంటే దీనికి ఆన్సర్ ఏంటంటే గోల్కొండ యొక్క వర్తక పరంగా బాగా అభివృద్ధి చెందింది కాబట్టి రెండో ఈజిప్టుగా ప్రసిద్ధి చెందింది. తర్వాత మనకు ఈ యొక్క ఇబ్రాహీం కుతుబ్ షా కాలంలో ఆయన పోషించిన కవుల్లో మనం ప్రధానంగా కందుకూరి రుద్రకవి, తెలుగులో మొట్టమొదటి యక్షగానం ఏదంటే దాని ఆన్సర్ వచ్చేసి సుగ్రీవ విజయం. మరి సుగ్రీవ విజయాన్ని ఎవరు రచించారంటే కందుకూరి రుద్రకవి రచించాడు. లేదా ఈ విధంగా అడగొచ్చు, తెలుగులో మొట్టమొదటి యక్షగానమైన సుగ్రీవ విజయాన్ని రచించిన వారు ఎవరు అని అడగొచ్చు. లేదా నిరంకుశోపాఖ్యానం అనే గ్రంథాన్ని ఎవరు రచించారని అడగొచ్చు. తర్వాత అదేవిధంగా మనకు మరొక కవి అద్దంకి గంగాధరుడు ఉన్నాడు. ఆయన తపతి సమరణోపాఖ్యానాన్ని ఎవరు రచించారని కానీ, లేకపోతే తెలుగులో మొట్టమొదటి అచ్చ తెలుగు కావ్యం ఏదని కానీ, మొట్టమొదటి తెలుగులో అచ్చ తెలుగు కావ్యం ఏది? యయాతి చరిత్ర. మరి యయాతి చరిత్రను రచించిన వాడు పొన్నగంటి తిలకరాజుడు. మరి దక్కని ఉర్దూ అనేది భాష ఎవరి పాలనా కాలంలో ప్రారంభమైందని కూడా అడగవచ్చు. ఎవరి కాలంలో అంటే ఇబ్రాహీం కుతుబ్ షా కాలంలో దక్కని ఉర్దూ అనే భాష ప్రారంభమైంది. తర్వాత ఇంకా ఇబ్రాహీం కుతుబ్ షా విషయానికి వస్తే, ఇబ్రాహీం కుతుబ్ షా గొప్ప నిర్మాత. ఆయన అనేక నిర్మించాడు. ఆయన ప్రధానంగా తీసుకుంటే హుస్సేన్ సాగర్, హైదరాబాద్లో ఉన్న హుస్సేన్ సాగర్ను ఇబ్రాహీం కుతుబ్ షా నిర్మించాడు. మరి ఇబ్రాహీం కుతుబ్ షా హుస్సేన్ సాగర్ నిర్మించినప్పుడు ఆయన మేనరుడైన హుస్సేన్ సావలి ఆ యొక్క చెరువు నిర్మాణాన్ని పర్యవేక్షించాడు. కాబట్టి హుస్సేన్ సావలి పేరున అది హుస్సేన్ సాగర్గా ప్రసిద్ధిగాంచింది. అదేవిధంగా ఇబ్రాహీం కుతుబ్ షా అనేక చెరువులు నిర్మించాడు. ఇంకా ఇతరాతర చెరువులు తీసుకుంటే మనకు ఆయనే ఇబ్రాహీంపట్నం చెరువు, తర్వాత ఇబ్రాహీంపట్నం టౌన్ విలేజీ, తర్వాత ఇబ్రాహీంపట్నం చెరువు నిర్మించాడు. అదేవిధంగా హైదరాబాద్లో మూసీ నది పైన మొట్టమొదటి వంతెన పురాణాపూల్ నిర్మించాడు. ఇవన్నీ కూడా ఇబ్రాహీం కుతుబ్ షా నిర్మించిన నిర్మాణాలు. తర్వాత ఈ కాలంలో మనకు మహమ్మద్ కులీ కుతుబ్, ఈ యొక్క ఇబ్రాహీం కుతుబ్ షా కాలంలో అనేక ఉద్యానవనాలు కూడా వచ్చాయి. పూల్ బాగ్, తర్వాత ఇబ్రాహీం బాగ్ లాంటి ఉద్యానవనాలు వచ్చాయి. అంటే హైదరాబాద్ అనేది బాగ్ నగరం అని పేరు. బాగ్ నగరం అంటే ఉద్యానవనాల నగరం అని పేరు. ఆ విధంగా మరి హైదరాబాద్ ఇబ్రాహీం కుతుబ్ షా కాలం నాటికి హైదరాబాద్ నగరం లేదు, ఓన్లీ గోల్కొండ నగరం మాత్రమే ఉన్నది. అది ఇబ్రాహీం కుతుబ్ షాకున్న ఇంపార్టెన్స్. మరి మనకు ఈ తర్వాత వచ్చినటువంటి మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మాణాలు కూడా మనకు చాలా కనిపిస్తాయి. ఒక చార్మినార్ కనబడుతుంది. మరి ఆ చార్మినార్ యొక్క నేపథ్యం ఎందుకు వచ్చింది, అసలు కట్టడానికి గల కారణాలు ఏమిటి? ఇప్పుడు హైదరాబాద్ నగరాన్ని కూడా నిర్మించింది మనకు మహమ్మద్ కులీ కుతుబ్ షానే కనబడుతుంది. అలాగే ఇతని కాలంలో ఒక బ్రిటిష్ వారు కూడా వచ్చిన నేపథ్యాన్ని మనం అంచనా వేయవచ్చు. ఒక గొప్ప పాలకుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా, ఒక గొప్ప పాలకుడుగా హైదరాబాద్ ఒక భాష నేపథ్యంలో కూడా ఆయన మనం చర్చించవచ్చు. ఆయన గురించి కొంత వివరించే ప్రయత్నం చేస్తారు. మహమ్మద్ కులీ కుతుబ్ షా ఇబ్రాహీం కుతుబ్ షా కుమారుడు. ఆయన క్రీస్తు 1580 నుంచి 1612 సంవత్సరాల మధ్య పాలించాడు. మరి మహమ్మద్ కులీ కుతుబ్ షా గొప్ప కుతుబ్ షాల్లో చాలా విశిష్ట గుణాలు ఉన్నవాడు, చాలా గొప్ప పాలకుడు. ఆయన కాలాన్ని చరిత్రకారులు స్వర్ణయుగంగా పేర్కొంటారు. మరి మహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాద్ నగరాన్ని నిర్మించాడు. మరి హైదరాబాద్ నగరాన్ని ఎందుకు నిర్మించాల్సి వచ్చిందంటే, అప్పటికి గోల్కొండ నగరం అనేది విదేశీ వర్తకులు, విదేశీలతో జనసమ్మర్దం అయిపోయింది. అంటే కనీసం జాగా ఉండే పరిస్థితి, కనీసం ఖాళీ జాగా లేకుండా పోయింది గోల్కొండ నగరంలో. అంటే విదేశీయులు వర్తక వ్యాపారాల కొరకు విపరీతంగా ఇక్కడికి వచ్చేవారు. అంటే వజ్రాలు బాగా దొరికేవి, గోల్కొండ రాజ్యంలో వజ్రాలు దొరికేవి. ఒక్కొక్క వజ్రపు గనులు 60,000 మంది 70,000 మంది పనిచేస్తున్నారంటే ఈ యొక్క గనులు ఏ స్థాయిలో ఉన్నాయి, వజ్రాలు ఏ స్థాయిలో బయటకు వస్తున్నాయనే విషయాన్ని మనకు అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా విదేశీ వర్తకులు వచ్చారు. మరి గోల్కొండ నగరం ప్రజలతో జనసమ్మర్దమైపోయింది, కిటకిటలాడుతుంది. కాబట్టి మహమ్మద్ కులీ కుతుబ్ షా ఈ గోల్కొండ నగరం దీంతో సరిపోయింది కాబట్టి ఇంకో నూతన నగరాన్ని నిర్మించాలని ఆలోచన చేశాడు. ఆ విధంగా నూతన నగరాన్ని నిర్మించాలని ఆలోచన చేసినప్పుడు ఆయనకు మీర్ మొమిన్ అస్రాబాది అనే ఇరాన్ దేశానికి చెందిన ఒక ప్రధానమంత్రి ఆయన ఆస్థానంలో ప్రధానమంత్రి ఉండేవాడు. ఆయన చెప్పాడు, మీర్ మొమిన్ అస్రాబాది అనేవాడు గొప్ప ఇంజనీరు, ఆర్కిటెక్ట్. ఆయన చెప్పాడు మహమ్మద్ కులీ కుతుబ్ షా ఆయన పిలిపించి, మన నగరం జనసమ్మర్దమైపోయింది, మనకు నూతన నగరాన్ని నిర్మించాలి. నూతన నగరం నిర్మించి ఏ విధంగా ఉండాలని, నూతన నగరం అంటే స్వర్గానికి నకలుగా ఉండాలి నూతన నగరం అని చెప్పడం జరిగింది. దాంతో ఈ యొక్క స్వర్గానికి నకలుగా ఉన్న నూతన నగరాన్ని నిర్మించాలన్నప్పుడు ఈ యొక్క మీర్ మొమిన్ అస్రాబాది ఈ నగరానికి, హైదరాబాద్ నగరానికి చీఫ్ ఆర్కిటెక్ట్. ఆయనే యొక్క నగర నిర్మాణం చేపట్టడం జరిగింది. అంటే మనకు 1891 సంవత్సరంలో హైదరాబాద్ నగర నిర్మాణం ప్రారంభమైంది. మరి హైదరాబాద్ కంటే మూసీ నదికి దక్షిణంగా నగర నిర్మాణం జరిగింది. అంటే హైదరాబాద్లో ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు హైదరాబాద్ ప్లేగు వ్యాధి నివారణ కొరకు చార్మినార్ నిర్మించాడని ప్రతీతి.
ఆ విధంగా చార్మినార్ 1891-92లో నిర్మించడం జరిగింది. ఆ విధంగా మరి హైదరాబాద్ నగరం అనేది ఒక చార్మినార్ చుట్టూరా నిర్మించాలనే ఉద్దేశంతో హైదరాబాద్ నగరాన్ని ఆ విధంగా ప్లాన్ చేయడం జరిగింది. తర్వాత మనకు ఇక్కడ ఇది హైదరాబాద్ నగర నేపథ్యం, తర్వాత చార్మినార్ నేపథ్యం, తర్వాత ఈ యొక్క మొహమ్మద్ కులీ కుతుబ్ షా గొప్ప కవి. మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఆయన కంటే ముందు ఆయనే తూర్పు ఇండియా వర్తక సంఘానికి, అంటే భారతదేశానికి అప్పుడు తూర్పు ఇండియా వర్తక సంఘం, బ్రిటిష్ తూర్పు ఇండియా వర్తక సంఘం భారతదేశానికి వచ్చింది. వచ్చేసి ఫోన్ లైన్లో కాలర్ లైన్లో ఉన్నారు, వాళ్ళ గురించి చూసే ప్రయత్నం చేద్దాం సార్. హలో, చెప్పండి, మీ యొక్క డౌట్ చెప్పి సార్ని డైరెక్ట్ క్లారిఫై చేసుకోండి. ఎక్కడి నుంచి మాట్లాడుతాం, పేరు చెప్పండి. కొంచెం గట్టిగా మాట్లాడమ్మా. హన్మకొండకి చెప్పండి. అవునవును, ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాము విష్ణుగుడ్ల గురించి. అది కాదండి, గోవిందవర్మ కాదండి, అది జనాశ్రయ చందో విచ్చితి అనే గ్రంథము రచించబడింది. కానీ దాన్ని ఎవరు సమాధానం చెప్తున్నారు అండి. జనాశ్రయ చందో విచ్చితి అనే గ్రంథము రచించబడింది, కానీ ఎవరు రచించారో అది సరిగ్గా లేదండి దాని ఆన్సర్. అంటే 4వ మాధవర్మ నిర్మించిండా, రాశాడం జరిగిందా, లేకపోతే ఆ కాలంలో మరొక కవి రాశారనేది ఒక క్లారిటీ అనేది మనకు కనిపించే పుస్తకాలలో. కొందరేమో చక్రవర్తి రాశారని, మరొక కవి రాశారని ఒక క్లారిఫికేషన్ అనేది మనకు లేదమ్మా. మీ యొక్క డౌట్ కూడా పుస్తకాల్లో సరైన ఆధారాలు లేవు దానికి సంబంధించి అని మన సార్కు ఇది ఒక దీని నేపథ్యం. అది కాంట్రావర్స్ ఉంది, వివాదాస్పదం ఉంది. అంటే ఆ బుక్ ఉన్నది కానీ దాన్ని ఎవరు రచించారనేది కరెక్ట్గా ఆన్సర్ లేదు దానికి. అంటే కొంతమంది చరిత్రకారులు 4వ మాధవవర్మ అంటారు, కొంతమంది గుణస్వామి రచించారంటారు. ఇలా రకరకాల ప్రచారాలు ఉన్నాయి కాబట్టి దానికి మనకు కరెక్ట్గా ఆన్సర్ లేదు దానికి. అంటే మనకి ఇప్పుడు అంటే ఎక్కువ ఎగ్జామ్లో ఇప్పుడు గుణస్వామి కానీ అంటే రెండిట్లో ఆప్షన్లు అనేది మనకి ఇవ్వడానికి ఆస్కారం లేదు కదా సార్. ఇప్పుడు అంటే వస్తే 4వ మాధవర్మ ఇవ్వచ్చు, లేదంటే గుణస్వామి ఇవ్వచ్చు. అది దానికి క్వశ్చన్ అడిగే అవకాశం లేదు. అలాంటి వివాదాస్పద క్వశ్చన్లు అడిగే అవకాశం ఉండదు. అంటే ఎక్కడైతే వివాదం ఉంటుందో అక్కడ క్వశ్చన్ రావడానికి ఆస్కారం లేదంటే సార్ చెప్తున్నారు కాబట్టి ఒకవేళ అడుగుంటే మీకు ఫ్రీ మార్క్ వస్తుంది. ఒకవేళ మళ్ళీ అది కూడా అంటే కీలో పెట్టేటప్పుడు చాలా మంది మీరు డౌట్స్ క్లారిఫై అడుగుతారు కాబట్టి అప్పుడు మనం ఇబ్బంది అవుతుంది కాబట్టి అలాంటి క్వశ్చన్ రావడానికి ఆస్కారం లేదు. ఒకవేళ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఆప్షన్ 2 ఇవ్వరు, ఇస్తే గుణస్వామి కానీ లేదంటే 4వ మాధవరం అని ఇస్తారు. ఆ రెండింటిలో మనకు క్లారిఫికేషన్ లేదు కాబట్టి ఆ 2 పేర్లు గుర్తుపెట్టుకోండి, అడిగిన ఆప్షన్ బట్టి ఒక ఆన్సర్ చేయండి. అలాంటి క్వశ్చన్ రావడానికి అయితే ఆస్కారం అనేది లేదు. ఇది మీకున్నటువంటి డౌట్స్. అట్లాగే మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఆయనే అంటే తూర్పు ఇండియా వర్తక సంఘం వాళ్ళు భారతదేశానికి బ్రిటన్ రాణి పర్మిషన్తో 1600 సంవత్సరాల్లో రావడం జరిగింది. ఆ విధంగా వచ్చిన తర్వాత వాళ్ళు 1611 సంవత్సరంలో మచిలీపట్నం తీరంలోకి వచ్చారు. మచిలీపట్నం తీరంలోకి గ్లోబ్ అనే నౌక ద్వారా వచ్చి తర్వాత మొహమ్మద్ కులీ కుతుబ్ షా వారికి 1611 సంవత్సరంలో మచిలీపట్నం తీరంలో రేవులో వర్తకం చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొహమ్మద్ కులీ కుతుబ్ షా పారసీక భాషలో గొప్ప కవి. ఆయన కలం పేరు మాని. తర్వాత మొహమ్మద్ కులీ కుతుబ్ షా రచించిన గీతాలను అంటే రకరకాల గీతాలు రచించాడు. అవి కులీ పేరుతో సంకలనం చేయబడ్డాయి. తర్వాత మొహమ్మద్ కులీ కుతుబ్ షా గొప్ప కవి. ఆయన రచించిన గీతాలు దేనిపైన రచించారంటే హైదరాబాద్ రాజ్యం లేదా హైదరాబాద్ నగరం యొక్క సాంఘిక జీవితం గురించి ఆయన ఎక్కువగా తన గీతాల్లో చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళొకరు ఫోన్ లో లైన్ లో ఉన్నారు, మీరు ఎక్కడి నుంచో మాట్లాడుతున్నారు చెప్పండి సార్. హైదరాబాద్ నుండి. చెప్పండి అమ్మా, ఏం పేరు మీ పేరు? అఖిల సార్. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి, సార్ని అడగండి. సార్ క్వశ్చన్ ఏం లేదు సార్, గ్రూప్ 2 బుక్స్ ఏమేమి రిఫర్ చేయాలండి బుక్స్ గురించి సార్? ఇప్పుడు మనకు గురుకుల క్లాస్ నడుస్తున్నాము ఇక్కడ. గ్రూప్ 2 అనేది సరే మీకు డౌట్ అడిగారు కాబట్టి కూడా సార్ మీకు వివరాలు అందిస్తారు. సార్ చెప్పండి సార్, మన కల్చర్ సంబంధించి ఏ బుక్ చదువుంటారు ఇక్కడ? కల్చర్ సంబంధించి తెలుగు అకాడమీ ఉందండి, లేకపోతే మార్కెట్లో కూడా చాలా పుస్తకాలు ఉన్నాయి. తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర పేరుతో ఉన్నాయి. తర్వాత మరి తెలంగాణ ఉద్యమ చరిత్ర అంటే కూడా మీకు మార్కెట్లో చాలా ఉన్నాయి. తెలుగు అకాడమీలో కూడా తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావం అనే పుస్తకం ఉన్నది. ఆ విధంగా ఎన్నో పుస్తకాలు తెలుగు అకాడమీలో ఉన్నాయి, మీకు మార్కెట్లో ఉన్నాయి. మీకు ఎగ్జామ్లు అంటే ఎగ్జామ్ నేపథ్యంలో ఫస్ట్ ప్రియారిటీగా తెలుగు అకాడమీ పుస్తకాలు చదివే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మార్కెట్లో ఉన్నటువంటి
ఒక ఇవాళ వి ప్రకాష్ బుక్ తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించిన ఒక రాజు బుక్ లాంటి కూడా బుక్స్ ఉన్నాయి. అలాగే కల్చర్ సంబంధించి జితేంద్ర సార్ కూడా బుక్ రాయడం జరిగింది. మన గత అన్ని ఎగ్జామ్లలో కూడా చాలా ఎక్కువ మార్కులు రావడం జరిగింది. జితేంద్ర సార్ బుక్ను మీరు రెఫర్ చేయొచ్చు, తెలుగు అకాడమీ పుస్తకాలు రెఫర్ చేయొచ్చు. అదే ఇండియన్ హిస్టరీకి సంబంధించి కూడా తెలుగు అకాడమీ పుస్తకాలు, డిగ్రీ పుస్తకాలు, మరి ఇంటర్మీడియట్ పుస్తకాలు మీరు చదవగలిగితే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంది. ఇంకోటి ఏంటంటే గ్రూప్ 2లో కంప్లీట్గా 600 మార్కులు ఉంటే 230 మార్కులు కంప్లీట్గా ఓన్లీ ఫర్ దట్ హిస్టరీకి వెళ్ళి రావడం జరుగుతుంది. కాబట్టి ఒక ఇండియన్ హిస్టరీ, తెలంగాణ కల్చరు, తెలంగాణ మూమెంట్, కాబట్టి 3 అంశాల మీద మీరు క్లారిటీగా చదవగలిగితే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంది. అట్లా ఈ కంటిన్యూషన్లో సార్ ఇప్పుడు సో మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఆస్థానంలో ఆయనే అనేక గీతాలు రచించాడని చెప్పాం. మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఆస్థానంలో సారంగ తమ్మయ్య అనే తెలుగు కవి ఉండేవాడు. ఆయన వైజయంతి విలాసము అనే గ్రంథాన్ని రచించాడు. మరి ఇక్కడ మొహమ్మద్ కులీ కుతుబ్ షా గురించిన ప్రశ్నలు ఏ విధంగా రావచ్చు అంటే, తూర్పు ఇండియా వర్తక సంఘానికి మచిలీపట్నంలో మొట్టమొదటిసారిగా ఎవరు అనుమతి ఇచ్చారని కానీ, మొహమ్మద్ కులీ కుతుబ్ షా తూర్పు ఇండియా వర్తక సంఘానికి ఎప్పుడు మచిలీపట్నం ఓడరేవులో అనుమతి ఇచ్చాడు కానీ, ఈ విధంగా మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మొహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాదు నగరాన్ని ఎవరు నిర్మించారంటే మొహమ్మద్ కులీ కుతుబ్ షా. మరి ఎవరు చీఫ్ ఆర్కిటెక్ట్ హైదరాబాద్ నగరానికంటే మీర్ మొమిన్ అస్రాబాది. తర్వాత అదేవిధంగా మొహమ్మద్ కులీ కుతుబ్ షా గొప్ప కవి. ఆయనే రచించిన గీతాలు ఏ పేరుతో సంకలనం చేయబడ్డాయి అంటే కులియత్ కులి అనే పేరుతో సంకలనం చేశారు. మరి ఆయన మొహమ్మద్ కులీ కుతుబ్ షా గొప్ప కవి అని ఆయన చెప్తాడు, ఆయన గొప్ప గీతాలు రచించాడని చెప్తాడు. ఆ విధంగా మరి ఆయన గీతాల్లో ఉన్న సారాంశం ఏందని ప్రశ్న అడగవచ్చు. ఆ విధంగా ఆయన గీతాలు దేని గురించి తెలియజేస్తాయంటే హైదరాబాద్ యొక్క సాంఘిక జీవితాన్ని గురించి తెలియజేస్తాయి. తర్వాత మొహమ్మద్ కులీ ఆస్థానంలో మరొక కవి ఉన్నాడు, సారంగ తమ్మయ్య ఎవరి ఆస్థాన కవి అని కానీ, లేదా వైజయంతి విలాసము ఎవరు రచించారని కానీ. వైజయంతి విలాసాన్ని రచించిన వాడు సారంగ తమ్మయ్య మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఆస్థానంలో ఉన్నవాడు అని మనకు క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత మొహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క ఇది మొహమ్మద్ కులీ కుతుబ్ షాకు సంబంధించిన సమాచారం. తర్వాత వచ్చిన పాలకుల కాలంలో అసలు ఎట్లా ఇక్కడ అంటే ఒక గోల్కొండ కోట పైన ఔరంగజేబు దాడి చేశాడు. అలాగే వీళ్ళ కాలంలో ఒక భద్రాచలం ఒక రామ నిర్మించింది. అలాగే వీళ్ళు ముస్లిం పాలకులు అయినప్పటికీ మనకు అక్కన్న మాదనక కౌలం ఒక అధ్యక్షులుగా మనకు మంత్రిని కూడా పోషించారు. ఆ నేపథ్యంలోనే ఓరుగల్లు మన యొక్క గోల్కొండ కోట పైన హైదరాబాద్ పైన దాడి జరిగిన ఒక నేపథ్యం కూడా కనిపిస్తుంది. వాటి గురించి ఒక చర్చించే ప్రయత్నం చేస్తుంది. సో మనకి మొహమ్మద్ కులీ కుతుబ్ షా తర్వాత ఆయన అల్లుడు మొహమ్మద్ కుతుబ్ షా కొంతకాలం పాలించాడు. మొహమ్మద్ కుతుబ్ షా తర్వాత ఆ యొక్క అబ్దుల్లా కుతుబ్ షా పాలించాడు. అబ్దుల్లా కుతుబ్ షా తర్వాత అబుల్ హసన్ తానిషా పాలించాడు. అబుల్ హసన్ తానిషా పాలించడం జరిగింది. మరి అబుల్ హసన్ తానిషా కాలం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఈ యొక్క అబుల్ హసన్ తానిషా చివరి పాలకుడు, గోల్కొండను పరిపాలించిన చివరి పాలకుడు ఎవరంటే అబుల్ హసన్ తానిషా. ఆయన 1672 నుంచి 1687 సంవత్సరాల మధ్య పాలించడం జరిగింది. ఈయన చివరి కుతుబ్ షాహీ పాలకుడు ఎవరంటే అబుల్ హసన్ తానిషా. అబుల్ హసన్ తానిషా ఆయన ఆస్థానంలో ఓరుగల్లుకు హన్మకొండకు చెందిన పింగళ వంశీలైన అక్కన్న మాదన్న అనే సోదరులను తన ఆస్థానంలో ఉన్నతోద్యోగాల్లో ఆయన నియమించుకోవడం జరిగింది. వారి సలహాలతోని ఆయన పరిపాలన చేయడం జరిగింది. మరి ఈ కాలంలో అబుల్ హసన్ తానిషా కాలంలోనే మరొక యొక్క అక్కన్న మాదనల యొక్క అల్లుడు ఉన్నాడు. ఆయన పేరు కంచర్ల గోపన్న. ఈ కంచర్ల గోపన్న ఈ యొక్క భద్రాచలానికి తర్వాత శంకరగిరి మొదలైన ప్రాంతాలకు తహసీల్దార్గా ఉండేవాడు. తహసీల్దార్గా ఉండి అక్కడ భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించాడు. ఆ విధంగా మరి ఇక్కడ ప్రధానమైనది ఏంటంటే మరి రామదాసు అనేవాడు భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించిన సంగతి అందరికీ తెలిసిందే. కాకపోతే రామదాసు అసలు పేరేంది, అసలు పేరేంటి అనేది సార్ మళ్ళీ ఒకరు ఫోన్లో లైన్లో ఉన్నారు. హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి సార్, మీ యొక్క డౌట్ చెప్పండి. సార్ నాకు డౌట్ అడిగింది, సార్ మనకు ఇక్కడ వివరాలు అందించడానికి ఉన్నారు. సార్ నేను వరంగల్ నుంచి మాట్లాడుతాను. నా పేరు రాజ్ కుమారి అని. చెప్పండి సార్. ఇప్పుడు కాకతీయుల కాలం గురించి చెప్తున్నారు కదండి. అవును. ఈ కాకతీయుల కాలం నుంచి ఈ కుతుబ్ షాహీ కాలం వరకు వాళ్ళు రాజ్యాన్ని విభజించారు కదండి సార్, ఇట్లా సుబాలు అట్లా విభజించారు కదా. అవును. వాటి గురించి ఒకసారి కొంచెం చెప్తారా సార్? కాకతీయుల కాలంలో రాజ్యం అంటే ఇక్కడ మనకు పొలిటికల్ హిస్టరీ పెద్దగా ఇంపార్టెంట్ కాదు, అయినప్పటికీ మీకు డౌట్ క్లారిఫికేషన్ సార్ చేస్తారు. ఇంకొకటి సార్, ఇంకోటి చెప్పండి.
సార్ ఇప్పుడు మీరు చెప్తున్న టాపిక్ ప్రిలిమ్స్ కా లేకపోతే మెయిన్స్ కా సార్? ప్రిలిమినరీకే మన గురుకులాలు ప్రిలిమినరీ ఎగ్జామ్ రేపు తెలుగు పండిట్ వాళ్ళకి, హిందీ పండిట్ వాళ్ళకి, ఉర్దూ పండిట్ వాళ్ళకి ఎగ్జామ్ ఉంది. ఆ నేపథ్యంలో క్లాస్ నడుస్తున్నాయి మనకి ఇక్కడ. మెయిన్స్ కాదు, మెయిన్స్ కు మళ్ళీ సోషల్ మెథడ్ సంబంధించి మళ్ళీ క్లాసులు నడిచే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క డౌట్ ప్రకారం కాకతీయుల కాలంలో రాజ్యాన్ని ఎట్లా విభజించారు సార్? కాకతీయుల నుంచి వరుసగా సార్. కాకతీయుల కానీ తర్వాత కాలంలో ఎట్లా ఉన్నాయంటారు మీరు? అవును సార్. ఓకే ఓకే, మీ డౌట్స్ క్లారిఫై చేస్తారు. ఓకే ఓకే. కాకతీయుల కాలంలో మనకు రాజ్యం, మండలము అనేది ఉండేది. తర్వాత నాడు, సీమ, తర్వాత కొన్నిసారి భూమి, స్థలం అని కూడా పేర్లు ఉండేవి. అంటే పరిపాలనా సౌలభ్యం కొరకు ఈ విధంగా రాజ్యాన్ని విభజించేవారు. ఇప్పుడు మన భారతదేశం ఉంది, భారతదేశం మొత్తం ఒకటే లేదు కదా. పరిపాలనా సౌలభ్యం కొరకు రాష్ట్రాలు ఉన్నాయి, తర్వాత రాష్ట్రాల్లో జిల్లాలు ఉన్నాయి, తర్వాత మండల్స్ ఉన్నాయి, విలేజెస్ ఉన్నాయి. అదేవిధంగా పరిపాలనా సౌలభ్యం కొరకు ఆ రోజుల్లో కూడా రాజులు తమ రాజ్యాలను విభజించి పాలించేవారు. మరి అదేవిధంగా మరి కాకతీయుల కాలంలో ఇది పద్ధతి. ఆ తర్వాత ఇదే పద్ధతి చాలా కాలం కొనసాగింది. తర్వాత మరి మనకు మొఘల్లో ఒక పద్ధతి ఉన్నది, సుబాలు. మొఘళ్ళ కాలంలో మనకు అంటే ఇప్పుడు కుతుబ్ షాల కాలం తీసుకుంటే తరఫులు ఉండేవి. తరఫ్ అంటే ఒక రాష్ట్రం. మరి తర్వాత పరగనా ఉండేది. ఆ తర్వాత ఇట్లా విలేజెస్ ఉండేవి. అదేవిధంగా మొఘళ్ళ కాలంలో తీసుకుంటే సుబాలు, సర్కార్లు, పరగనాలు ఉండేవి. ఇట్లా ఆ రోజుల్లో మనకు ఉండేవి. అంటే ఇప్పుడు మనకి కుతుబ్ షాల కాలంలో తరఫులు, ఫరగనాలు, గ్రామాలు, కాకతీయుల కాలంలో నాడులు, స్థలాలు, అలాగే గ్రామం, ఇవి ప్రధానంగా ఉన్న కనిపించేటటువంటి అంశాలు. కాబట్టి ఇవి అలాగే మనకి సార్ ఇంకొక చిన్న అంశం ఏంటంటే కుతుబ్ షాల కాలంలో ఒక గోల్కొండ అనే కోటకు ఒక ప్రాముఖ్యత ఉంది. ఇది చాళుక్యుల కాలంలో నిర్మించినట్టుగా, కాకతీయుల కాలంలో ఒక దుర్గంగా కొనసాగినట్టుగా, మరి వీళ్ళు గోల్కొండను రాజధానిగా చేసుకుని పరిపాలించారు. దాని యొక్క నేపథ్యం ఏమైనా కొంచెం చిన్నగా? అంటే గోల్కొండ కోట ఆల్రెడీ చాళుక్యుల కాలంలోనే ఒక కోట చాళుక్యులు నిర్మించారు ఆ కోటను. ఆ తర్వాత అది కాకతీయుల కాలం నాటికి ఒక దుర్గంగా ఉన్నది, అంటే ఒక గిరిదుర్గంగా ఉండేది. అంటే ఆ రోజుల్లో దుర్గాలు 4 రకాల దుర్గాలు ఉండేవి. ఒకటి గిరిదుర్గాలు, రెండోది జలదుర్గాలు, మూడోది స్థల దుర్గాలు, తర్వాత 4వది వన దుర్గాలు. ఇట్లా గిరిదుర్గం అంటే కొండలపైన దుర్గాలను గిరిదుర్గాలు అని అంటారు. ఆ విధంగా ఈ యొక్క గోల్కొండ అనేది కాకతీయుల కాలంలో ఒక గిరిదుర్గంగా ఉండేది. తర్వాత కుతుబ్ షాల కాలంలో ఏంటంటే ఈ విధంగా ఉన్న దుర్గాన్ని మళ్ళీ రిపేర్ చేసి ఒక సిస్టమేటిక్గా ఒక కోటగా, అంటే కోటగా ఉన్నది కానీ దాన్ని రిపేర్ చేయించి చతుర్దుర్భేద్యంగా కుతుబ్ షాలు నిర్మించారు. ఆ కోటను రాజధానిగా చేసుకోవడం జరిగింది. అంటే చాళుక్యుల కాలం కంటే ముందు నుంచే ఈ యొక్క గోల్కొండను మంగళవరం అని పిలిచేవారని ప్రతీతి. మంగళవరం, గొల్లకొండ అంటే ఈ యొక్క గొర్రెలు మేపేవారు కాబట్టి గొల్లకొండ అని, అదే గోల్కొండ అయింది అనేది ప్రతీతి. అలాగే సుల్తాన్ కులి కాలంలో మహమ్మద్ నగరం అని, సుల్తాన్ కులి కుతుబ్ షా కాలంలో మహమ్మద్ నగరం అని ఇట్లా పేర్లు వచ్చినాయి. రకరకాల పేరుతో వచ్చింది. ఈ ఔరంగజేబు మనకు 1687లో అంటే 1680లో బీజాపూర్ ప్రాంతాన్ని, 1687లో గోల్కొండ కోటను రెండింటి ఆక్రమించేసి చివరికి ఈ రాజ్యాలు మొత్తం కూడా దాంట్లో కలిసిపోవడం జరిగింది. ఈ యొక్క నేపథ్యాలు కుతుబ్ షాల అంశాలు. అలాగే కుతుబ్ షాల తర్వాత మనకు మొఘలాయిలు అనేవాళ్ళు 1687 నుంచి 1724 వరకు కొంత ఇక్కడ స్థానికంగా పరిపాలించిన నేపథ్యాలు, అణచలను ఉపయోగించి పరిపాలించిన నేపథ్యాలు కనబడతాయి మనకు. వీళ్ళ సంబంధించి పెద్ద సమాచారం ఇంపార్టెంట్ లేనప్పటికీ ఆ తర్వాత కాలంలో వచ్చిన వాళ్ళు ఎవరంటే అసబ్జాయిలు అనే వాళ్ళు వచ్చారు. మనకు ఆల్రెడీ 5 నిమిషాల టైం ఉంది సార్. ఇప్పుడు అసబ్జాయిల గురించి ఒక బేసిక్ సమాచారం, అంటే ఒక ప్రాథమిక వంశస్థాపకుడు ఎవరు, గొప్ప వాళ్ళు ఎవరు, ఆ నేపథ్యం ఒక ప్రాథమిక సమాచారాన్ని గురించి వివరించే ప్రయత్నం చేస్తారు. ఆసబ్జాయి రాజ్యాన్ని స్థాపించిన వాడు నిజాం ఉల్ ముల్క్. క్రీస్తుకం 1724 సంవత్సరంలో ఆసబ్జాయి రాజ్యాన్ని స్థాపించాడు. ఔరంగాబాద్ రాజధానిగా స్థాపించాడు. నిజాముల్ ముల్క్ అసలు పేరు మీర్ కమరుద్దీన్. ఆయనకి ఇంకా బిరుదులున్నాయి. ఏంటంటే నిజాముల్ ముల్క్ ఒక బిరుదు, చిన్కిలిచ్ ఖాన్ ఒక బిరుదు, ఫతేహ్ జంగ్ అనేది బిరుదు, ఆసబ్జా కూడా ఒక బిరుదే. తర్వాత మనకు ఆసబ్జాయిలలో గొప్ప పాలకుడు నిజాం అలీ ఖాన్ గొప్ప పాలకుడు. ఫోన్ లో లైన్ లో ఉన్నారు సార్, వాళ్ళ గురించి హలో సార్. నమస్తే సార్. నమస్తే, చెప్పమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కరీంనగర్ నుండి సార్. నా పేరు అరుణ. మీ యొక్క డౌట్ అని అడిగాను, చెప్పండి. సార్ నేను సోషల్ గురుకుల ప్రిలిమ్స్ అయిపోయింది సార్. ఓకే. అయితే మార్క్స్ ఎక్కడి వరకు కట్ ఆఫ్ అవుతుంది సార్? మళ్ళీ వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారు సార్? అంటే ఈ 2-3 days లో, మేబీ ఈ 2 days లో మనకి రిజల్ట్ రావడానికి ఆస్కారం. మీ సబ్జెక్ట్ ఏమిటి?
సోషల్ స్టడీస్ సార్. మేట్స్ ప్రిపేర్ అవ్వడానికి అంటే నాకు 75 వస్తున్నాయి సార్. మీరు 75 అయితే క్వాలిఫై అవుతారు. మహిళా కోటాలో ఉన్నారు కాబట్టి 75 వస్తే క్వాలిఫై కావడానికి అవకాశం ఉంది. 70 వరకు మేబీ ఉండడానికి అవకాశం ఉంది. మనం ఇప్పుడే దాన్ని ఖచ్చితంగా చెప్పలేము. దాన్ని ఒక 70-75 మార్కులు ఉండే అవకాశం ఉంది. పేపర్ కూడా మన అంత ఈజీగా ఏం రాలేదు. పైగా 50 మార్కులు ఇంగ్లీష్ ఇచ్చారు కాబట్టి సోషల్ స్టడీస్లో మాత్రం కొంత కట్ ఆఫ్ తక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు వరి కావాల్సిన అవసరం లేదు, క్వాలిఫై అవుతారు. మీరు మెయిన్స్ కూడా ప్రిపేర్ అయ్యే ఒక ప్రయత్నం చేయండి సార్. అసబ్జాల గురించి సార్. సో అసబ్జాయిలలో గొప్ప పాలకుడు నిజాం అలీ ఖాన్. నిజాం అలీ ఖాన్ కాలం నుంచి ఆసబ్జాయిలను యొక్క నిజాంలను పిలవడం మొదలుపెట్టి నిజాం పేరున్నది కాబట్టి నిజాంలను పిలవడం ప్రారంభమైంది. తర్వాత మనకు ఆసబ్జాయిలలో యొక్క ప్రధానంగా తీసుకుంటే ఆసబ్జాయి ఈ కాలంలో అంటే నిజాం అలీ ఖాన్ కాలంలో జరిగిన ముఖ్య పరిణామాలు ఏంటంటే నిజాం అలీ ఖాన్ తన రాజధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కు మార్చడం జరిగింది. అదేవిధంగా నిజాం అలీ ఖాన్ కాలంలో ఆయనే క్రీశకం 1766 సంవత్సరంలో ఉత్తర సర్కారులను యొక్క బ్రిటిష్ తూర్పు ఇండియా వర్తక సంఘానికి సంవత్సరానికి 15 లక్షల కౌలుకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క నిజాం అలీ ఖాన్ కాలంలో మరొక ముఖ్య పరిణామం ఏంటంటే ఆయనే ఫ్రెంచి సైన్యాధిపతి అయిన రేమాండ్ను తన ఆస్థానంలో పెట్టుకుని తన సైన్యాన్ని విస్తరింపజేయడానికి స్ట్రెంథన్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆ టైంలో ఆయనే ఈ యొక్క రేమండ్ హైదరాబాద్లోని గన్ ఫౌండరీని స్థాపించి అక్కడ ఫిరంగులను తర్వాత తుపాకీ మందుగుండు సామాగ్రిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా రేమండ్ ఏర్పాటు చేసింది గన్ ఫౌండరీ హైదరాబాద్. నిన్న రేమండ్ పీటర్ మీద ఎగ్జామ్ లో క్వశ్చన్ రావడం జరిగింది. అవునవును, రేమండ్ మీద గురుకులలో క్వశ్చన్ వచ్చింది. హైదరాబాద్ గన్ ఫౌండరీ ఎవరు స్థాపించారు? రేమండ్ అనేవాడు స్థాపించాడు. అదేవిధంగా మనకు నిజాం అలీ ఖాన్ కాలంలో ఇంకో ముఖ్య సంఘటన ఏంటంటే ఆయనే బ్రిటిష్ తూర్పు ఇండియా వర్తక సంఘంతో ఈ యొక్క సైన్య సహకార ఒప్పందం 1798 సంవత్సరం సెప్టెంబర్లో చేసుకోవడం జరిగింది. ఆ విధంగా సైన్య సహకార ఒప్పందం చేసుకున్నప్పుడు విదేశీ వ్యవహారాలు తర్వాత మొదలైనవి బ్రిటిష్ వారు చూసుకునేటట్లు, నిజాం రక్షణ హైదరాబాద్ రక్షణ బ్రిటిష్ వారు చూసుకునేటట్లు ఒప్పందం జరిగింది. ఆ విధంగా మరి బ్రిటిష్ వారు మరొకరు ఫోన్ లో లైన్ లో ఉన్నారు, వాళ్ళ గురించి హలో హలో సార్, నా పేరు స్వాతి సార్, నేను నిజామాబాద్ నుంచి చేస్తున్నాను. చెప్పమ్మా, డౌట్ అడిగినమ్మా. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టీవీ వాళ్ళకి చాలా థ్యాంక్స్, మాకు ఇలాంటి కార్యక్రమాలు ఇచ్చి అవేర్నెస్ ఇస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. మన టీవీ తరఫున మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. వెళ్ళలేని పరిస్థితిలో మాకు ఈ కార్యక్రమాలు చాలా యూజ్ అవుతున్నాయి సార్. ఓకే ఓకే. తెలంగాణ చరిత్రలో సార్ పెద్ద మనుషుల ఒప్పందం ఉందండి. అవునండి. అందులో గౌతు లచ్చన్న అనే పేరు వచ్చిందండి. సర్దార్ గౌతు లచ్చన్న. అవును. ఆయన ఆంధ్ర నుంచి అది ఉన్నారా లేకపోతే తెలంగాణ నుంచి ఉన్నారా అని? ఆంధ్ర నుంచే పాల్గొన్నాడు ఆయన. ఇప్పుడు మీకు అదే క్లాస్ మళ్ళీ ఉంటుంది. ఇప్పుడు పెద్ద మనుషుల ఒప్పందం మీద క్లారిఫికేషన్ కూడా చేస్తాను. ఆంధ్ర నుంచి ఆయన ఆంధ్రాలో మంత్రి, ఆయన ఆంధ్ర రాష్ట్రంకి వెళ్ళి మంత్రిగా పనిచేశాడు. ఆంధ్ర తరపునే పెద్ద మనుషుల ఒప్పందంలో పాల్గొన్నాడు. ఆంధ్ర వాడైనప్పటికీ తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపినటువంటి ఏకైక వ్యక్తి అంటే సర్దార్ గౌతు లచ్చన్న. ఇది మీకున్నటువంటి సమాచారం సార్. ఈరోజు మనకి ఆల్రెడీ టైం కూడా కంప్లీట్ అయింది. మిగతా అంశాలు వచ్చే క్లాసులు చూసే ప్రయత్నం చేద్దాం సార్. ఇక మీకు ముఖ్యమైన వాల్యుబుల్ అయిన సమాచారాన్ని అందించినందుకు మన తరపున మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.